ఇక అది ఎలక్షన్ అయిపోయింది పోలింగ్‌కి ఇంగ. ఆ రోజు మీకు చెప్పనే చెప్తి మీకు. అవును. ఇంతకుముందు కూడా చెప్పిన. మాట్లాడుకున్నాం. ఆ రోజు పోలింగ్ అయింది. పొద్దున 8 గంటల నుంచి మా మార్నింగ్ 8 నుంచి 12 గంటల వరకు టీడీపీ గవర్నమెంట్ అప్పుడు హోమ్ మినిస్టర్ ఇంద్రారెడ్డి మాత ఎమ్మెల్యే గారు సదాశివరెడ్డి సాబ్ ఉండే. 99. అంటే హ్మ్. వరుస కూడా మాకు చుట్టం నే బంధువులవుతారా? హ్మ్. చుట్టం కూడా అయితాము. హ్మ్. సదాశివరెడ్డి సాబ్ ఉండే. ఆయన ఎమ్మెల్యే కదా! హ్మ్. వాళ్ళ క్యాండిడేట్ గెలిపించుకోవాలి కాబట్టి ఆయన తిప్పల సో, పడుతున్నాడు. బీజేపీ, టీడీపీ పొత్తు కాదప్పుడు. ఏహే! లే. ఇండివిడ్యువల్ బీజేపీ. ఇండిపెండెంటే బీజేపీ ఇంకా అప్పుడు. ఓన్లీ పర్సనల్ పేరు మీదే అది. పేరే ఇగ జగ్గారెడ్డి బీజేపీ అంతేనా? అంతే. హ్మ్. జగ్గారెడ్డి బీజేపీయే. ఓకే. బీజేపీ జగ్గారెడ్డి కాదు. పొత్తుందనుకుంటున్నా అప్పుడు. పొత్తు లేదు. లేదు. పెట్టుకుంటే. లేదు. లేదు. టీడీపీ ఉంది. కాంగ్రెస్ ఉంది. హుహు. కాంగ్రెస్ పి. రామచంద్రరెడ్డి సాబ్ క్యాండిడేట్ పెట్టిండు. హ్మ్. మళ్ళా హ్మ్. టీడీపీ సదాశివరెడ్డి సాబ్ క్యాండిడేట్‌ని పెట్టిండు. ఓహ్! ఇక నేను ఎలక్షన్ స్టార్ట్ అయింది మార్నింగ్. అప్పుడు ఎస్‌పి కృష్ణరాజు గారుండి, హ్మ్. అడిషనల్ ఎస్‌పి శ్రీపతిరావు గారు ఉంటారప్పుడు. హ్మ్. ఇక వాళ్ళు ఇక సరే వాళ్ళు గవర్నమెంట్ చెప్పిందే ఇంటారు కదా! అంతే. హ్మ్. ఇక వాళ్ళు 8 8:30 నన్ను కూడా బూత్‌లలోకి రానీయలే హ్మ్. యాక్చువల్‌గా. మార్నింగ్ నేను 9 గంటలకు పోయినా కూడా నన్ను కూడా పోలీసోళ్ళు రానీయకుండా ఆపేశారు. హ్మ్. సరే ఇక వాళ్ళు ఇక వన్ సైడ్ వాళ్ళు ఇక రిగ్గింగ్ నడుస్తుంది. వాళ్ళు కొడుతున్నారు ఇక అంటే రిగ్గింగ్ చేస్తున్నారు. రిగ్గింగ్ చేస్తుర్రు. కొన్ని ప్రాంతాల్లో పోలీసోళ్ళు మా వోళ్ళని బాగా కొట్టిర్రు. హ్మ్. ఆ కొట్టిన దాంట్లో ఇంతమంది పేర్లు చెప్పిన. హ్మ్. ఒక దగ్గర హరిశంకర్ గౌడు, కృష్ణారెడ్డి అండ్ శివచందర్ ఆళ్ళ గ్యాంగ్ ఉండే హ్మ్. వాళ్ళంతా. ఇందిరా కాలనీ. హ్మ్. ఇందిరా కాలనీ. ఇందిరకల్. ఆ! ఇందిరా కాలనీ. ఇప్పుడు గొడవైంది చూడు. పోలీసోల్ని తిట్టిన చూడు. ఇప్పుడు అదే 34 వార్డ్. కాలనీ. 34 వార్డ్. ఆ! సేమ్ అదే. ఓకే. ఆహా! అదే అదే వాడు. హ్మ్. అదే అక్కడనే హుహు. హుహు. ఇందిరా కాలనీ. హ్మ్. ఆహ్, న నేను ఇగ 12 అయింది, 1 అయింది. అప్పుడు మాకు గోవర్ధన్ అని మాకు ఫుల్ టైమ్ ఉండే. హ్మ్. ఏబీవీపీ ఇన్‌చార్జ్ ఉండే. హ్మ్. 12 అప్పటికి మా వీరారెడ్డి గారిని గూడా అడ్వకేట్ పెద్ద మనిషిని గూడా చాలామంది సిటీకించి వచ్చినోళ్ళని గూడా లోపలేసేసిర్రు అప్పటికే. ఏది హ్మ్. భగవంతరావు గారు, వై. కృష్ణ, హ్మ్. హ్మ్. రాములని ఒక దళిత మోర్చా నాయకుడున్నాడు. ఒక టీమ్ ఉండేది సో, అదంతా. హైదరాబాద్ నుంచి టీమ్ మీకోసం వాళ్ళు ఇక్కడొచ్చారు. ఇంత ఇన్‌చార్జ్ ఉండే నాకీడ. హుహు. హుహు. ఈ వాళ్ళతో పాటు టౌన్‌లో ఉన్నోళ్ళందరిని గూడా ఏసేసిర్రు లోపల. హుహు. వీరారెడ్డి గారు పెద్ద మనిషిని గూడా అరెస్ట్ చేసిర్రంతా. హ్మ్. అరెస్ట్ చేసిన తర్వాత వీరారెడ్డి గారి కారు మీద అటాక్ చేసిర్రు. హ్మ్. వెహికల్ మీద. ఇవన్నీ జరిగినాయి. హ్మ్. పోలీసు వన్ సైడు గవర్నమెంట్ ఫేవర్‌లోకెళ్ళిపోయింది. రిగ్గింగ్ అయితేనే ఉందిగ. హ్మ్. 12 అయింది. ఇగ నేను గోవర్ధన్ ఇద్దరమే ఉన్నాం బయట. గోవర్ధన్ అన్నాడు, నేను అడిగిన "ఏం చేద్దాం సార్ మరి పరిస్థితి అయితే ఇట్లుంది గదా!" అంటే ఆయన సలహా ఇచ్చిండు. ఇప్పుడు పోలీసే గదా! ఇప్పుడు మనోళ్ళందరిని కొట్టిర్రు, లాఠీ చార్జ్ చేసిర్రు, బెదరగొట్టిర్రు. మనం ఆ పోలీసు మీద ఇప్పుడు వాళ్ళు అట్లా వన్ సైడ్ రిగ్గింగ్ వాళ్ళే చేపిస్తున్నారు. ఎస్పీ ఫీల్డ్‌లో తిరుగుతున్నాడు హ్మ్. కృష్ణంరాజు గారు. హ్మ్. మరి నువ్వు ధైర్యం చేసి నువ్వు ఆ ఎస్పీని గాని నువ్వు ఆపగలిగితే మన కార్యకర్తలకు బలమొస్తది, ధైర్యమొస్తది. అదొక్కటి ఇగ వేరే దారి లేదురా! మరి చూడని గోవర్ధన్ చెప్పాడు. హ్మ్. సరే సార్ మరి నేను గూడా ఉంటాపా నీ పక్కకని డ్రైవర్‌కి చెప్పి అంబాసిడర్ కిరాయి బండుండే. హ్మ్. ఎక్కినాం. ఆ ఇందిరా కాలనీ ఇప్పుడు ఆయనకు గొడవైన దగ్గరనే. హ్మ్. అదే జాగాలోకి పోయినాం. అక్కడ పోయిన అదే టైంకి ఎస్పీ వస్తున్నాడాడ. హ్మ్. ఇక ఆయన సెక్యూరిటీ ఉంటది కదా! ఆయన వస్తున్నాడు. డ్రైవర్‌కి చెప్పిన. ఇక ధైర్యం చేద్దాం అనుకున్నా. "అరేయ్! నువ్వు ఇగ ఎస్పీ గారిని గుద్దేసేయరా ఏమని" ఎట్లైతుంటే అట్లా అయితది ఇగ. ఆయన అన్నాడు గూడా, "అరేయ్! ఇగ నీ పొలిటికల్ ఇది ఇగ. నీ ఫ్యూచర్ ఇగ. నువ్వు ఎస్పీ గదా! సరే ఎస్పీని ఎస్పీ మీద నువ్వు అటాకింగ్ అంటే ఎస్పీని ఆపడం అనేది అంత ఈజీ కాదు. ఆయన సెక్యూరిటీ, ఆయన ఫోర్సు, ఆయన లెక్క ఒక ఎస్పీ. ఏమి కలిస్తే కాల్చేయొచ్చు కూడా. ఇగ అలా అంతే రూల్స్ గదా! ఉంటాయి కదా! ఏముంది ఎస్కేప్ అయిన అనుకునే అటాక్ వాళ్ళు అంటే. ఏమన్నా చేయొచ్చు. ఫైర్ హ్మ్. గూడా చేయొచ్చు ఆళ్ళు. హ్మ్. చేయొచ్చు. అంటే అయినా సరే ధైర్యం చేయరా ఇగ మరి ఏం చేస్తాం మరి ఇంకో దారి లేదు గదా! అంటే ఇగ సరే, సరే ఎట్లా ఏదుంటే అట్లా అయితదని ఎళ్ళిపోయినాం. పోయి ఇగ ఆ టైంకి ఆయన బండి అటు నుంచి రావడం విశేషం అన్నమాట. హ్మ్. నేను ఇటు అదే అంతకంటే ముందే ఆ ఎస్‌పీ కారుకు మా కారుకు ముందే ఈ దెబ్బలు తిన్న హరిశంకర్ గౌడు ఈ నా ముందు ఉరుక్కుంటూ వస్తున్నాడు. మీ టీమ్. హ్మ్. 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 మా టీము. హ్మ్. వాళ్ళు అప్పటికే ఆళ్ళని చూస్తే పరిస్థితి ఏందంటే బట్టలన్నీ చినిగిపోయి బ్లడ్ అట్లా కొట్టిర్రు వాళ్ళని పోలీసోళ్ళు. పోలీసులు కొట్టారు. పోలీసులు కొట్టిర్రు. హ్మ్. ఇది అంతా బట్టలన్నీ చినిగిపోయి ఉన్నాయి. వాళ్ళ బ్లడ్ గూడా వస్తున్నది వాళ్ళకు. ఈ ఈ వాతలు గూడా పడ్డాయి. నేను అంతకంటే ముందే వాళ్ళని చూసిన ఆడ. అదే ఇందిరా కాలనీల. ఎమోషన్ అయిపోయారా? ఇగ అప్పటికే కోపం ఇగ. అంటే మా గోవర్ధన్ చెప్పిన దాన్ని పరిస్థితి పొద్దున్నుంచి పోలీసులు బూతులల్ల మా వోళ్ళని రానీయకపోవడము. హ్మ్. ఇదంతా దగ్గర దగ్గర అట్లా చూసి నేను అప్పటికి ఇగ ఇగ నాకు కోపమొచ్చేసిందిగ. ఇగ ఇగ ఇట్లా ఇగ డిసైడ్ అయిపోయినా. ఇగ ఇగ ఏడ దొరుకుతాడో ఎస్పీ అని బండి తీయని నేను ఇట్లా టర్న్ చేస్తున్నా ఆయన కార్ అట్లా వస్తుంది. నేను చెప్పేసిన మా డ్రైవర్ ధైర్యం చేయరా!
ఏదైతే అదైతే నువ్వు సక్కగా ఎస్పీ గారిని గుద్దుపడే అని చెప్పేసిన. హ్మ్. ఇక అదొక్కటే అనిపించింది. నాకు వేరే అంటే ఆ మైండ్‌కి అప్పుడు అదే వచ్చిందిక. హ్మ్. హ్మ్. పోడు ఆయన అంబాసిడర్, నేను కిరాయి అంబాసిడర్ సక్కగా పోయి గుద్దేసిండు. హ్మ్. ఎస్పీ గారికి అపోజిట్ గుద్దేసిండు. హ్మ్. గుద్దంగానే ఇంక ఎస్పీ కదా! హ్మ్. ధన్మన్ దిగిండు. ఆయన సెక్యూరిటీ ఫోలన్స్ వచ్చింది. వాళ్ళంతా వచ్చేసి ఇక ఆయన మాట్లాడే అవకాశం నేను ఇయలే ఇగ ఆయనకి హ్మ్. ఎస్పీకి. హ్మ్. ఆ పక్కకి ఈ దామోదర్ అని ఉండే. టీడీపీ టౌన్ ప్రెసిడెంట్. హ్మ్. అసలు మెయిన్ ఆయన్నే ఆడ. హుహు. మొత్తం వన్ సైడ్ రిగ్గింగ్‌లు కొట్టుడు, చేపించుడు, పోలీసోళ్ళు వీళ్ళు కొట్టుడు. ఆ పక్కకు దామోదర్ ఉంటే ఒక కళ్ళబడి గుంజి ఎస్పీ కూడా నేను కొట్టుడు స్టార్ట్ ఆయన చేసినాడు. కొట్టడం మొదలుపెట్టారు. ఆయననే ఈయన కొడుతునిగ. హ్మ్. ఎస్పీ కార్‌ది అయిపోయింది. గుద్దేసినాం ఇగ ఎస్పీకి షాక్‌లో ఉన్నాడు. హ్మ్. ఆయన ఏదో చూయించనీకి వచ్చిండు గాని ఆయనకు ఆ టైం ఇయలే. ఆయనతోని మాట్లాడేదిగ. ఆయన ముందే ఈ ఎవరిని దామోదర్‌ని గల్లబట్టి గుంజి ఎస్పీకి బండి మీద ఏది అది ఉంటది కదా! బానే. హ్మ్. ఏమంటారు ముంగట బానే బంపర్. మీద హ్మ్. ఆయన బండి మీదనే పెట్టి ఆయన ముందే కొట్టేసిన. ఓకే. అట్లా కొట్టుడు కాదిగ. హ్మ్. ఇగ నోరిప్పితే నా అంత హ్మ్. ఆహ్, చె చెండాలమైన బూతులు తిడతా. హ్మ్. ఇట్లా మీకు కనబడుతున్నా గాని తిట్టుకుంటూ కొట్టారు. తిట్టుడంటే ఇక అట్టిట్లా ఎస్పీ కారు తిట్టుడు మీద కాదు. ఇగ పడిపోయారు. ఎస్పీని, వీడిని, హోమ్ మినిస్టర్ ఇందారెడ్డిని హ్మ్. ఇగ అందరిని తిడుతుండిగ. హ్మ్. వాడెవడురా? వీడెవడురా? నువ్వెవనివిరా? హ్మ్. ఏం చేస్తున్నారురా? అని ఇగ వేరే బూతులన్నీ ఇగ హ్మ్. తిట్టుకుంటా వాడిని కొట్టిరా అని కొడుతూనే ఎస్పీ ఏం చేయలేకపోతుర్రు. పోలీసులు చూస్తున్నారు అంటే అప్పటికే ఇక మామూలు తిక్కలు ఇదంతా చూసిర్రు కదా! మామూలు ఇగ రాళ్ళు కొట్టుడు స్టార్ట్ చేసిర్రు పోలీసోళ్ళు. హ్మ్. ఇక అక్కడి నుంచి వీడి టీడీపీ ప్యాక్ అయింది. ఆహ్, టీడీపీ లీడర్లు ప్యాక్ అయిపోయారు. ఎస్పీ కృష్ణంరాజు ఆడికెళ్ళి ఎళ్ళిపోయాడు ఆడికెంచి. హ్మ్. లేడు ఆడికాయన. హ్మ్. వెళ్ళిపోయారు ఆడికెంచి. అందరూ పోలీసంతా ఎళ్ళిపోయారు. అక్కడి నుంచి మొదలుకుంటే 5 గంటలు నాన్ స్టాప్‌గా బూతులల్ల ఇగ. ఇదంతా ఎళ్ళిపోయింది అప్పుడు. హ్మ్. ఈ సెల్ ఫోన్ జగ్గారెడ్డి అటాక్ కాదిగ. చేశారు. ఆ! ఫోన్లే లేవు. మౌత్ మౌత్ అప్పుడేముంటది. మౌత్ టాకింగ్. మౌత్ ఎళ్ళిపోయింది. ఇట్లా జగన్ అటాక్ చేసిండంటే పోలీసోళ్ళు అనంగానే మొత్తం బూతులలో పడి మా వోళ్ళు ఇగ హ్మ్. కొట్టుకుంటా కూర్చున్నారు. హ్మ్. ఇక దంతా అయిపోయింది. ఎలక్షన్ అయిపోయింది. 5:30కు మేము విశ్రాంతికి వచ్చేసాం. 5:30కి ఇక 5 గంటలకు అయిపోయింది. పోలంతా అయిపోయింది. మాకు అప్పుడు మా ఆంజనేయులు ఉన్నాడు గదా! హ్మ్. మా చర్యల ఆంజనేయులు. అప్పుడు ఆంజనేయులు ఈ టీమ్ అంతా ఊర్లలోకించి వచ్చేసిర్రంతా. ఓహో! పక్క ఊరు నుంచి. మొత్తం పక్క ఊర్లోళ్ళందరూ వచ్చేసిర్రు ఇగంతా. హ్మ్. ఇక మేమంతా ఒకటే టీమ్ గదా! హ్మ్. ఊర్లల్లంతా. హ్మ్. మేమంతా గ్రామాలలో తిరుగుతుంటి. హ్మ్. స్టూడెంట్ లీడర్‌గా ఉన్నా గదా! నేను. ఏబీపీలో ఇక ఇట్లా ఏబీపీలో ఉంటాయి గదా! ఆ బ్యాచ్‌లన్నీ వచ్చేసినాయి. ఇక మొత్తం బూతులు క్యాప్చర్ చేసి పడేసిర్రు. గుద్దుకుంటా కూర్చున్నారు అంతే. హ్మ్. పోలీసోళ్ళు లేరిక బూతులల్ల. ఓకే. ఎక్కడో హ్యాండ్స్ అప్ వెళ్ళిపోయారు ఇగ అంతా. ఓకే. ఓకే. పోలీసోళ్ళు మాట్లాడితే పోలీసోళ్ళని కొట్టే సిట్యుయేషన్ ఉంది ఆ రోజులలో. హుహు. ఎస్పీని మీరే అటాక్ చేసారంటే అటాక్ మిగతా చేసినా వాళ్ళకి గదా! వాళ్ళు ఆటోమేటిక్ గూడా ఏం చేయలేరు గదా! హ్మ్. ఏముంది. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు ఇగ పోలీసు గూడా. హ్మ్. ఇక సదాశివరెడ్డి సాబ్ ఎమ్మెల్యే ఎళ్ళిపోయాడిగ. ఇక హ్మ్. ఆయన గూడా చేతులు లేదిగ. హ్మ్. ఇక హోమ్ మినిస్టర్ ఇంద్రారెడ్డిది లేదు. ఆయన లేడు. ఈళ్ళు లేరు. ఇక అంతా బూతులన్నీ ఖాళీ అయిపోయినాయి. హ్మ్. అయిపోయినాక 6 గంటలకు 4, 5 వేల మంది మీ పోలీస్ స్టేషన్‌ని గేరౌ చేసినాం. హ్మ్. అప్పుడు శేషగిరిరావు అని సీఐ ఉండే అప్పుడు. హ్మ్. గేరౌ చేసినాం. పోలీసు మొత్తం ఇప్పుడు అది గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పోలీస్ స్టేషన్ గదా! అవును. మొత్తం గేరావ్ చేసేసినాం. 3 గంటలు గేరావ్ చేసినాం. పోలీసోళ్ళు లోపల, మేము బయట. అసలు నిశ్శబ్దం హ్మ్. మొత్తం అంతా. హ్మ్. అసలు ఎవరేం మాట్లాడలేని పరిస్థితి. హ్మ్. దాని తర్వాత ఎస్పీ శ్రీపతిరావు సార్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ హ్మ్. వీరే వాళ్ళు రాలేదు. పోలీసోళ్ళు రాలేదు ఇందులో. రోషే గారు కలెక్టర్. కలెక్టర్ గారొచ్చారు. ఆ! రోషే గారు కలెక్టరు. అప్పుడు రోషే గారు. హ్మ్. కలెక్టర్ ఉండే అప్పుడు. రిటైర్ అయ్యి కూడా చాలా ఏళ్ళయింది కదా! హ్మ్. వారు అప్పుడు వీరారెడ్డి గారని అప్పుడు ఈయనని, ఆయన పెద్ద మనిషి కదా మాకు. ఊర్లో కూడా ఇప్పుడు ఆయన దాదాపు 85 ఉంటాడనుకుంటా ఇప్పుడు ఏజ్. హ్మ్. ఇక ఆయనని పిలిపించుకొని ఇక జగ్గారెడ్డిని సంజాయించుండి ఇక డ్రాప్ అయిపోండి అది ఇది అని చెప్పి రోషే గారు 8:30కి వీరారెడ్డి గారిని పిలిపించుకొని మాట్లాడి ఆయన ఛాంబర్‌లో అందరిని ఇగ స్టేషన్ నుంచి పిలిపించుకున్నారు అందరిని. హ్మ్. ఆయన రోషే గారు చెప్పారు. ఆయన అన్నాడు, "ప్రకాష్ అయిందేదో అయింది. మాకున్న రిపోర్ట్ ప్రకారం ఉదయం 8 నుంచి 12 దాకా వాళ్ళు రిగ్గింగ్ చేసిర్రు. పోలీసోళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు. సరే వాళ్ళు గెలవడానికి వాళ్ళు చేసిర్రు. కానీ దాని తర్వాత నువ్వేదైతే ధైర్యం చేసినావో అది తప్పు వాళ్ళు చేసిర్రు. హ్మ్. నీకు అవకాశం ఇచ్చిర్రు. హ్మ్. తప్పు వాళ్ళు చేసిర్రు. హ్మ్. అవకాశం నీకిచ్చిర్రు. హ్మ్. నువ్వు దాన్ని వాడేసినావు. హ్మ్. నేను చెప్పొద్దు గాని నువ్వు గెలిచిపోతున్నావు పోయిగా. హ్మ్. నువ్వు డ్రాప్ అయిపో నా మాట ఇను. నేను కలెక్టర్‌గా చెప్తున్నా ఇంతమంది ముందు. హ్మ్. నువ్వు డ్రాప్ అయిపో. నువ్వు మంచి లైఫ్ ఉంది. హ్మ్. డ్రాప్ అయిపో ఇగ అని చెప్తే ఇగ అప్పుడు ఇగ అందరూ సంజాయిస్తే ఆడికి డ్రాప్ అయ్యి వెళ్ళిపోయినాం. రిజల్ట్ వచ్చింది. ఓకే. రిజల్ట్ వచ్చింది. హ్మ్. అదే మొన్న మా గొడవ. కార్యకర్తను అడ్డుని కొడితే పోయిన చూడు. హ్మ్. అదే బూతు. అదే బూత్‌లోనే. అదే. సో, మీ మోడ్ ఆఫ్ ఆపరెండా గ్రౌండ్‌కెళ్తే అలాగే ఉంటుంది.
నేను గ్రౌండ్‌కి పోతే అట్లుంటా. అట్లుంటది. గ్రౌండ్‌కి అప్పుడు పోతే తర్వాత మళ్ళీ ఇప్పుడు పోవడం గ్రౌండ్‌కి. గ ఎలక్షన్ రోజు. అప్పుడే పోయినా ఇక మళ్ళా పోలే ఇక. ఎలక్షన్ రోజు మళ్ళీ మొన్న పోవడమే. పోలింగ్ ఆ రోజు పోయిందే. మీరు మీరు అంటే ఎమ్మెల్యే 26 కూడా కాదు. అంటే ఇప్పుడు 99 అది 99 1995. హ్మ్. అంటే ఈరోజు 31 సంవత్సరాలు. 31 సంవత్సరం. హ్మ్. 31 ఇయర్స్ అయింది. హ్మ్. 31 సంవత్సరాల్లో అదే బూత్ నుంచి నేను చైర్మన్ అయినా, అదే బూత్‌లోనే మళ్ళా సీఐ అతి ఉత్సాహం చూయించడము, హ్మ్. నా కార్యకర్తలను గల్లబట్టి గుంజడము, వాడు ఇన్సల్ట్ ఫీల్ అయిన అన్న ఇట్లా అయిందని అనడము. హ్మ్. ఇగ అట్లా ఎళ్ళిపోయి ఇగ నేను ఇగ పోలీస్ ఆయనని తిట్టాల్సొచ్చింది. హ్మ్. ఆయన ఓవర్ యాక్షన్‌ని ఇగ జనరల్ నా కార్యకర్త. హ్మ్. గెలుస్తామా, ఓడతామా తర్వాత సంగతది. హ్మ్. కనీసంగా నేను మోరల్‌గా నా వర్కర్‌కైతే ఉండాలి గదా! హ్మ్. ఇప్పుడు నేనేం చెప్తే అది చేస్తాడు. నేను చెప్పకపోయినా నా కోసం పని చేసేటోళ్ళు ఆళ్ళంతా. హ్మ్. హ్మ్. నేను నా కార్యకర్తని ఒక అధికారి కొట్టిండు, ఒక పోలీస్ ఆఫీసర్ కొట్టిండని అంటే ఎట్లయితే ఆగలేం గదా! హ్మ్. ఇప్పుడు తప్పు అతను చేసిండు. ఆఫీసర్ చేసిండు. నేను హ్మ్. గాదు గదా! మా హ్మ్. కార్యకర్త చేయలే గదా! హ్మ్. ఆ సీఐ అతి ఉత్సాహము, గల్లబట్టి బయటికి అంత అవసరం ఏముంది?